कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. నమస్తే నాగేశ్వర్ గారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది. కానీ ట్రంప్ అంటూ ఉన్నారు సార్, ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, వాణిజ్య బెదిరింపులతో వాళ్ళిద్దరిని కూడా ఈ రెండు దేశాలని దారికి తీసుకొచ్చాను, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించాను, ఉన్న పళంగా కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించాను, భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించాను, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు, భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు సార్. నిన్న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చాలాసేపు మాట్లాడారు. ఎక్కడా కూడా పాకిస్తాన్ పీచమణిచాము, ఇక మీదట పద్ధతి మార్చుకోకపోతే ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మాట్లాడారు తప్ప అమెరికా ప్రస్తావన కానీ ట్రంప్ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. కానీ ట్రంప్ మాత్రం నేనే ఆపేశాను అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా చూడండి? అంటే ట్రంప్ ఏదో 100% కాదు, అమెరికా దేశాధ్యక్షుడు అమెరికా కావచ్చు, ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ కావచ్చు, కానీ ట్రంప్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ క్లెయిమ్ చేస్తున్నాడు నా జోక్యం వల్లనే ఇది ఆగింది అని. దాంతోపాటు నేను కాశ్మీర్ పైన మధ్యవర్తిత్వం కూడా చేస్తాను అంటున్నాడు. అన్నిటికన్నా అవమానకరం ఏంటంటే నేను వాణిజ్యం చేయనని బెదిరిస్తే బెదిరిపోయారు, నేను నజరానా పలికితే లొంగిపోయారు, మీరు యుద్ధం ఆపితే నేను ఎక్కువ వాణిజ్యం చేస్తా, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఆపేస్తా అంటే నా ట్రేడ్ వెపన్తో వాళ్ళని బెదిరించాను అంటున్నారు. ఒకసారి సార్ ఒక బైట్ కూడా రెడీగా ఉంది, ఒకసారి ట్రంప్ బైట్. We helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. రైట్ సార్. అందువల్ల ఈ ట్రేడ్ కొరకు భారతదేశం యుద్ధ భూమిలో సాధించిన అప్పర్ హ్యాండ్ పై చేయిని వదులుకుందా, అమెరికా బెదిరింపులకు, అమెరికా జోక్యానికి, అమెరికా ఆదేశాలకు, యుద్ధ భూమిపై క్లియర్గా మనకు వచ్చిన మిలిటరీ సుపీరియారిటీని వదిలేసుకున్నామా అనే ప్రశ్న ట్రంప్ మాటలు లేవనెత్తుతున్నాయి. ఇప్పటికీ కూడా మీకు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండే అనుమానము, ప్రశ్న ఏంటంటే కాల్పులు ఎందుకు ఆపాము? ఎందుకంటే ప్రధానమంత్రి మాటల్లో కానీ మన మిలిటరీ అధికారుల వివరణలో కానీ స్పష్టంగా మనకు తెలుస్తుంది, పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీశాం, తీవ్రవాద స్థావరాలని ధ్వంసం చేశాం, పాక్ ఎయిర్ బేస్ని నాశనం చేశాం, ఆఖరికి పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ కూడా నాశనం చేశాం. భారతదేశం పాకిస్తాన్ పైన తీవ్రమైన నష్టాన్ని ఇంపోజ్ చేస్తే భారతదేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణుల్ని, డ్రోన్లను సక్సెస్ఫుల్గా ఆపేసింది. మన నావీ కరాచీని కూడా గురిపెట్టింది. ఇంత బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ వచ్చాక ఎందుకు అర్ధాంతరంగా వదిలేశాం? ఈ ప్రశ్న సామాన్య భారతీయుల నుంచి మొదలుకొని మీకు ప్రొఫెసర్ బ్రహ్మాచలాని లాంటి వ్యూహాత్మక రంగ నిపుణులు, అంటే బ్రహ్మాచలాని ఒక్కరే కాదు, ఇలా స్ట్రాటజిక్ కమ్యూనిటీలో చాలామంది రైజ్ చేస్తున్న ప్రశ్న. ఎందుకంటే మనకేమీ భ్రమలు లేవు, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపుతుందని, అసలు కాల్పుల విరమణనే రెస్పెక్ట్ చేస్తుందన్న భ్రమలు లేవు. ఒకవైపు కాల్పుల విరమణ అంగీకరిస్తూనే మరోవైపు దాడులు చేస్తున్న. నిన్న కూడా సాంబా ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తున్న సమయంలోనే డ్రోన్లు గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని అప్పచెప్తానని ఏం ప్రామిస్ చేయలే. మసూద్ అజర్నో, హఫీజ్ సయీద్నో పహల్గామ్ దాడిలో బాధ్యులైన ఏ తీవ్రవాదిని మనం అంతం చేయలే, ఏ తీవ్రవాదిని మనకు పాకిస్తాన్ అప్పచెప్తానని ప్రామిస్ చేయలే. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని క్లోజ్ చేస్తామని పాకిస్తాన్ హామీ ఇవ్వలే.
ఆఖరికి మనం చెప్తున్నాం తప్ప పాక్ బతిలాడింది, పాక్ ప్రాధేయపడింది, పాక్ శరణు వచ్చిందని వాడు మాత్రం మేమే గెలిచామని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఎందుకు ఆపాము? సో క్లియర్గా ఇప్పుడు మనం 1971లో వార్ ఆపాము. అప్పుడు 90,000 మంది పాకిస్తాన్, మోర్ దెన్ 90,000 సోల్జర్స్ భారతదేశానికి సరెండర్ అవుతూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన పాకిస్తాన్ అధికారి సంతకం చేశాడు. ఆ ఫోటో కూడా ఇప్పటికీ ఉంది. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియన్ ఫోర్సెస్ ఇన్ 1971 అని కొడితే వస్తుంది. చాలా పాపులర్ ఫోటో. నిన్న మొన్నటి దాకా మన ఆర్మీ చీఫ్ కూర్చున్న ప్లేస్లో వెనకాల ఉండేది. ఈ మధ్యనే దాన్ని ఎందుకో తొలగించి వేరే ఫోటో పెట్టారు. సో ఇంత క్లియర్ సరెండర్ 1971లో మనం వెనక్కి తగ్గామంటే పాకిస్తాన్ సరెండర్ అయినాక వెనక్కి తగ్గాం. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాం? మనకు బ్యాటిల్ ఫీల్డ్లో వచ్చింది. ఈ ప్రశ్నలు కోట్లాది మంది భారతీయుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నల వల్ల సోషల్ మీడియాలో ఈ ప్రశ్న నరేంద్ర మోడీని అడిగే ధైర్యం లేక పెద్ద ఎత్తున రైట్ వింగ్ ట్రోల్స్ ఆర్మీ అడుగుతున్నది కూడా వేరే వాళ్ళేం కాదు. ఈ ప్రశ్నలు అడుగుతున్నది మోడీని అభిమానించే జనం, భారతీయ జనతా పార్టీని అభిమానించే పరివారమే అడుగుతున్నారు, వేరే వాళ్ళు అడుగుతలేదు ఇది. సో అడుగుతున్నది ఏంటి? మరి ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నాం? ఎంతకాలం ఇలా? పాకిస్తాన్ సంగతి తేలుస్తామన్నాం కదా, పాక్ ఆక్రమిత కశ్మీర్ను మనం స్వాధీనం చేసుకుందాం అనుకున్నాం కదా, పాక్ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీద్దాం అనుకున్నాం కదా, అసీం మునీర్ కూడా పక్కకు జరగలేదు కదా. మరి వాట్ డిడ్ వి అచీవ్? ఏం సాధించాం అనే తీవ్రమైన ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇది ఏ దశకు దారి తీస్తుందంటే ఎవరిపైన కోపం వ్యక్తం చేయాలో అర్థం కాక ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ పైన మామూలుగా ట్రోలింగ్ లేదు. ఆయన భరించలేక ఆయన ఎక్స్ అకౌంట్ ఆపేశాడు. ఆయన ఫ్యామిలీని, ఆయన కూతుర్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే మోడీని అడిగే ధైర్యం లేక, అడగటానికి అవకాశం లేక. ఎందుకంటే మోడీ ప్రత్యర్థులు ప్రతిపక్షాలు అయితే అడుగుతాయి. మోడీని అభిమానించే జనానికే ప్రశ్నలు, వేరే వాళ్ళకి కాదు ఈ ప్రశ్నలు. మోడీని, బీజేపీ పరివారాన్ని విపరీతంగా అభిమానించే వారి నుంచే ప్రశ్నలు. మరి ఎందుకంటే పెరిగిన జింగోయిజం, అది అతి జాతీయవాదాన్ని పెంచిన తర్వాత, భావోద్వేగాలను రెచ్చగొట్టిన తర్వాత ఇక సహజంగా వచ్చే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఆన్సరు ఎక్కడా దొరకడం లేదు. దొరకనప్పుడు మనకు నాలాంటి వాడు సంతృప్తి చెందేది ఏంటంటే ఇది ఒక స్ట్రాటజిక్ నిర్ణయం. ఎందుకంటే కాల్పుల విరమణ అనేది వ్యూహాత్మక నిర్ణయము. దాన్ని లొంగిపోవడమో, పారిపోవడమో, వెనక్కి తగ్గడమో నాలాంటి వాడు అన్నాడు. ఇది వ్యూహాత్మక నిర్ణయం. వ్యూహాత్మక నిర్ణయం తీసుకునేది నాలాంటి వారు కాదు. వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే ప్రెరగేటివ్ భారత ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల సమాచారాలు, లాభ నష్టాలను సరిగా అంచనా వేయగలిగే పరిస్థితులు కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అందువల్ల త్రివిధ దళాధిపతులతో చర్చించాక, జాతీయ భద్రతా నిపుణుల్ని కన్సల్ట్ చేశాక, ఇన్ ఇట్స్ ఓన్ విజ్డమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ టేకెన్ ఎ డెసిషన్ అని. ఆ డెసిషన్ కరెక్ట్ అని నేను నమ్ముతాను భారతీయునిగా. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకునే ప్రెరగేటివ్ ప్రభుత్వానికి ఉంటుందని నమ్ముతాను కనుక. కానీ సమస్య ఏంటంటే ఈ ట్రోల్ ఆర్మీకి మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. ఈ సమయంలో ప్రభుత్వానికి సరిగానే నిర్ణయం తీసుకొని ఉంటుంది. దానికి జెన్యూన్ స్ట్రాటజిక్ రీజన్స్ ఉండొచ్చు, వ్యూహాత్మక కారణాలు అని సంతృప్తి చెందే వారికి ట్రంప్ వ్యాఖ్యలు ఒక పెద్ద సమస్యగా మారాయి. ట్రంప్ పోని వ్యాఖ్యానించాడు, దానిపైన ప్రధానమంత్రి ఎందుకు రెస్పాండ్ కాలే? ఎందుకు ఒక్క మాట ఇది తప్పనలే? ట్రంప్ను పేరు పెట్టి తప్పనాల్సిన అవసరం లేదు, డిప్లొమసీ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన మేరకైతే అమెరికా నాయకులైన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అమెరికా ఫారిన్ సెక్రటరీ మార్క్ రుబియో మన ప్రధానమంత్రితో పలుసార్లు మాట్లాడారు ఈ క్రైసిస్ పీరియడ్లో. అమెరికా ఫారిన్ సెక్రటరీ మార్క్ రుబియో మన విదేశాంగ మంత్రితో మాట్లాడాడు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో మాట్లాడాడు. ట్రంప్ ఏమంటున్నాడు? నేను బెదిరించిన ట్రేడ్ జరపనని. దాంతో రెండు దేశాలు అగ్రీ అయ్యాయి అంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఎందుకంటే జేడీ వ్యాన్స్, మార్క్ రుబియో మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్తో, జేడీ వ్యాన్స్ మాట్లాడింది కేవలం ప్రైమ్ మినిస్టర్తో. ఈవెన్ ఫారిన్ మినిస్టర్తో కూడా మాట్లాడాడు ఆయన. ఫారిన్ మినిస్టర్తో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు.
మరి హూ నోస్ ఏం జరిగింది అనేది జేడీ వ్యాన్స్ తెలియాలి, నరేంద్ర మోడీకి తెలియాలి. జేడీ వ్యాన్స్ తరఫున ట్రంప్ అంటున్నాడు నేను ట్రేడ్ జరపనని బెదిరిస్తే ఒక వెంటనే అంగీకరించారు అని ట్రంప్ అంటున్నాడు. చెప్పాల్సింది ఎవరిగా? కేవలం నరేంద్ర మోడీయే. నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారు. ఇది అనేక అనుమానాలు దారితీస్తుంది. అయితే నరేంద్ర మోడీ ఏం చెప్పాలి సార్, ట్రంప్ ఈజ్ రాంగ్ అని అంటాడా ఈ టైంలో? ఎందుకంటే అమెరికా అవసరం మనకు ఉంటుంది ఈ టైంలో. నేను అలా అనుమానం కూడా అంటలేను. దెర్ ఈజ్ ఎ డిప్లొమాటిక్ లాంగ్వేజ్. సో దాన్ని డిప్లొమాటిక్ భాషలోనైనా ఆ అంశాన్ని ప్రస్తావించి భారతదేశం ఈ నిర్ణయాన్ని తన దేశ ప్రయోజనాల కోసం, తన దేశ హితం కోసమే తీసుకున్నాము. ఇందులో విదేశాల ఒత్తిడితో ఇండియా తన ఫారిన్ పాలసీ డిసిషన్స్, స్ట్రాటజిక్ పాలసీ డిసిషన్స్ తీసుకోదు. ఇది ఏదో ఒక రూపంలో ఎందుకు చెప్పలేదు ఎవరికి అర్థం కాని అంశం. కానీ భారత ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీక్లు ఇచ్చాయి. దట్ ఈస్ నాట్ ద వే టు ఆన్సర్. అమెరికా ప్రభుత్వ వర్గాలు లీక్లు ఇవ్వలే, ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ మాటల్ని ప్రభుత్వ వర్గాల మీడియా లీకులతో కౌంటర్ చేయగలమా? ట్రంప్ మాటల్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఏదో ఒక రూపంలో అది నిజం కాదు అని భారత ప్రజలకు చెప్పాలా వద్దా? దెర్ ఇస్ ఎ మెథడ్, డిప్లొమాటిక్ లాంగ్వేజ్. ట్రంప్ లాగా మనం ఎక్సెంట్గా మాట్లాడలేకపోవచ్చు. ట్రంప్ యాజ్ అ లగ్జరీ, అగ్రరాజ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్కి ఆ లగ్జరీ ఉంటుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఆ లగ్జరీ లేకపోవచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్య ఆధిపత్యం వల్ల వాడు ఏదైనా మాట్లాడతాడు. సో మనం కాస్త ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఆ జాగ్రత్తగా మాట్లాడడం కూడా లేదు, అది పాయింట్. ఎక్కడ ఏదో ఒక రూపంలో ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదు అని ఒక ఫర్మ్ అండ్ డిసిసివ్ రిబట్టల్, అంటే నిర్దిష్టమైన స్పష్టమైన తిరస్కృతి రాలే. కేవలం ప్రభుత్వ వర్గాలు ఇది నిజం కాదని చెప్పాయంటే అదే మన మీడియా రాసుకున్నాయి. ఎక్కడన్నా బయట ఉంటే ఉండాలి కదా. మీరు ప్రభుత్వ వర్గాల లీకుల్లో బయట ఉండవు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫారిన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడితే క్లియర్గా మనకు బయట అవైలబుల్ ఉంటుంది. ఇప్పటిదాకా మీడియా అంతా చెప్తుంది ప్రభుత్వ వర్గాలు ఇది నిజం కాదని చెప్పేశాయి. ఇవాళ కూడా పేపర్లో మీరు చూడండి, ఎవరో వర్గం ప్రభుత్వ వర్గం? ఆ వర్గం ఎవరు? చెప్పాల్సింది వర్గమా? చెప్పాల్సింది ట్రంప్కి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. ట్రంప్కి ఇంకో చిన్నోడు చెప్తున్నాడు కదా, విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీ చెప్పకూడదు కదా, కల్నల్ సోఫియా కురేషి చెప్పకూడదు కదా ట్రంప్కు. ట్రంప్ హాస్ టు బి ఆన్సర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లను బెదిరిస్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు? మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, కొలంబియా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, చాలా చిన్న చిన్న దేశాలు, కెనడా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంత పెద్ద అబాండ వేస్తే, నేను ట్రేడ్ చేయనని బెదిరిస్తే ఊరుకున్నారు, యుద్ధం ఆపారు అంటే ఇట్స్ ఎన్ ఇండియా సవర్నిటీ పైన క్వశ్చన్ కదా. అంటే భారతదేశం ఇతర దేశాల ఒత్తిడిలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని కదా. మరి కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతాడు. సో దిస్ ఎ వెరీ సీరియస్ ఫారిన్ పాలసీ క్వశ్చన్. అందుకే అపోజిషన్ పార్లమెంట్ సమావేశం పెట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి హాజరు కావాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దీనిపైన స్పష్టత రావాలి అని అడుగుతున్నారు. బట్ నోబడీ నోస్ వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్. నేను మళ్ళీ కూడా చెప్పేది, ట్రంప్ వాట్లాడు లెట్ స్టాప్ అంటే నేను ఆగిపోయాను, అలా రిప్లై ఇవ్వని కూడా అంటలేను. ఇండైరెక్ట్ కూడా రిప్లై ఇవ్వచ్చు. డిప్లొమసీలో భాష వాడడాన్ని రకరకాల, ఈవెన్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పదలుచుకోకపోతే. కానీ రీజన్, దెర్ ఇస్ నో రీజన్. ఒకవైపు ఏమో బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉంది, ఇంకో కారణం ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిల్లాడింది. అరే బతిల్లాడితే శరణు చేస్తే ఊరుకుంటావా? నాకు అర్థం కదా. రేపు పాకిస్తాన్ వాడు వస్తాడు, ప్లీజ్ నేను ఒక 100 మంది భారతీయులు చంపుతా అంటే మనం చెప్తామా? అదే నాకు నిజంగా అర్థం కాని విషయం. మీడియాలో అనుకూల మీడియా ఎట్లా తయారైందంటే, ఎందుకు మనం ఒప్పుకున్నాం అంటే శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిల్లాడింది, కాళ్ళ బేరానికి వచ్చింది. చూడండి పేపర్లలో, టీవీలలో. నాకు అర్థం కాని కాళ్ళ బేరానికి వస్తే వదిలేస్తామా? వాడు మన 26 మందిని ప్రాణాలు తీస్తే వాడు కాళ్ళ బేరానికి వస్తే ఊరుకుంటామా? నాకు అర్థం కాదు. కాళ్ళ బేరానికి వస్తే, బతిల్లాడితే, శరణు చూస్తే, ప్రాధేయపడితే ఇది ఏమిగో సాటిస్ఫాక్షన్ నాకు అర్థం కాదు.
సరే రేపు వస్తాడు, ప్లీజ్ సార్ ఒక 100 మంది చంపుతా, ప్లీజ్ ప్లీజ్ మీకు 100 కాలు మొక్కుతా, 100 మంది చంపుతా అంటాడు. అంటే చంపండి 100 మందిని అంటావా? ఎక్కడ నా దగ్గరికి వచ్చి నీ కాలు మొక్కుతా సార్, నీ కాళ్ళు ఇలా కొడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీ తలగా ఎలా కొడతా అంటే కొట్టు, పోనీ బాబు కాళ్ళు మొక్కుతా అంటాడు, కొట్టు అని చెప్పి నా తల పోయిస్తాను. ఇట్లా అసలు ఏం లాజిక్ ఇది? మీడియా ఎంత సరెండర్ అవుతోంది భారతదేశంలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నదానికి దూరాన కదా. ఏం లేదు, ప్రభుత్వ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళాలి, మేము పై చేయి సాధించాం. కానీ అదే ఒక ప్రశ్నలు ఏమనిస్తాను, అంత పై చేయి సాధించి నాకు ఎందుకు కూరుకున్నారు? పై చేయి సాధించారనే నరేటివ్ బిల్డింగ్లో ఎస్ నిజం కూడా పై చేయి సాధించాం, అందులో అనుమానం లేదు. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నది పక్క పెడదాం, మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే నిజం చెప్తుంది కదా. పాలిటిక్స్లోనైనా కాస్త కలర్ ఇవ్వడానికి అవసరం ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు యుద్ధంలో ఏం జరుగుతుందో అదే చెప్తారు, వాళ్ళకి రాజకీయాలు లేవు కదా. మరి వాళ్ళు క్లియర్ సుపీరియారిటీ ఉంది, మనకు క్లియర్ సుపీరియారిటీ ఉంది. ఎందుకు ఆపామో అర్థం కావడం లేదు. ట్రంప్ ఏమో నేను ట్రేడ్ చేయని బెదిరిస్తే ఆపారంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? హూ షుడ్ గివ్ ద ఆన్సర్? ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా. రేపు మళ్ళీ పోనీ ట్రంప్ గ్యారంటీ ఇస్తాడా ఇక మళ్ళీ తీవ్రవాద ఘటనలు జరగవని? పోనీ మోడీ గ్యారంటీ ఇస్తాడా? ఎవరు గ్యారంటీ ఇవ్వాలి తీవ్రవాద ఘటనలు ఇక జరగవని? సో అందువల్ల దిస్ ఇస్ సీరియస్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్గానే ట్రంప్ నుంచి ఆన్సర్ అడగాలి, లేదు అమెరికా రాయబారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఏంటి ఇది? మరి మేము ట్రేడ్ కొరకు ఎందుకు ఒప్పుకున్నాం? అసలు ట్రంప్ పాత్ర ఏముంది ఇందులో అని? ఎక్కడా లేదు, నథింగ్, నో డిప్లొమాటిక్ యాక్షన్. సాధారణంగా ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే అమెరికన్ రాయబారిని పిలిచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అధికారులు పిలిచి మన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు, అంతే. ఇంతకన్నా ఏం లేదు. ఇది కూడా లేదు కదా. అంటే ఇప్పుడు ట్రంప్ మాటల పట్ల మోడీ మౌనము ఏం చెప్తోంది? ట్రంప్ నిజమే చెప్పాడన్న వాస్తవం అనే అభిప్రాయాన్ని కలగజేస్తుందా లేదా? సో దేర్ ఇస్ నో ఆన్సర్ టు దిస్. వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్? ఇది ఇప్పుడు హ్యాష్ట్యాగ్, ఎవరికి అర్థం కాని హ్యాష్ట్యాగ్. రైట్ సార్, ఇప్పటివరకు జరిగిన 4 యుద్ధాల్లో అంటే 5వది ఇది 2025 యుద్ధం. 1947, 65, 1971 ఇందిరా పేరు గుర్తొస్తుంది అందరికీ. 1999 కార్గిల్ యుద్ధం, వాజ్పేయి. ఇప్పుడు నరేంద్ర మోదీ 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. సో 4 యుద్ధాల్లో గెలిచాం. 5వ యుద్ధంలో మనమే గెలిచాము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం, పాకిస్తాన్ గెలిచిందని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఇందిరా ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో కూడా ఇందిరా అప్పుడు 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయితే చెప్పిన సమాధానం, అమెరికాను భారత్ ఒక మిత్రుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు, తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది, పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన మాటల్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇందిరా గొప్ప, మోదీ గొప్ప అని. అంటే ఇద్దరు చరిత్రలో 2 సందర్భాల్లో దేశానికి నాయకత్వం వహించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మధ్య కంపారిజన్ చేయడం ఫులిష్. సో అది పొలిటికల్గా అవసరం ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకుంటారు తప్ప ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే హిస్టారికల్ కాంటెక్స్ట్లు మారిపోతాయి. అందువల్ల ఇద్దరు మన దేశ ప్రధానమంత్రులు. ఈ సందర్భంలో మన దేశ ప్రధానమంత్రుల్ని మనమే కించపరచుకోవడం అది బాధ్యత కలిగిన ఏ పౌరుడు చేయకూడదు. అందువల్ల క్వశ్చన్ మనది డెమోక్రసీ గనక, ప్రజాస్వామ్యంలో ఉన్నాం గనక, మనది పాకిస్తాన్ కాదు గనక, మన ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ కాదు గనక, మన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాదు గనక, వీ విల్ కంటిన్యూ టు ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడుగుతాం, ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్. ఆర్మీ పెట్టలే, నన్ను అక్కడ కూర్చుని పెట్టలే. అందువల్ల మనం ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు అడగడం వేరు, మనము ప్రధానమంత్రిని కించపరచడం వేరు. ఈ సమయంలో దేశానికి నాయకత్వం వహించిన ప్రైమ్ మినిస్టర్ను అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, ధర్మం కాదు. అందువల్ల నేను ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ దట్ కంపారిజన్ అట్ ఆల్. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. 1971 కాంటెక్స్ట్ వేరు, 2025 కాంటెక్స్ట్ వేరు. ఈవెన్ అమెరికాకి ఎలా ఆన్సర్ చెప్పామన్నది కాదు, పాకిస్తాన్కి ఎలా ఆన్సర్ చెప్పామన్న దాంట్లో కూడా అదే కాంటెక్స్ట్. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది కంపారిజను? ఇది బీజేపీ రోజు గతంలో ఎవరు చేయలేని పని మోడీ చేశాడు. గతంలో ఏ ప్రధానమంత్రి చేయని అద్భుతమైన విజయాన్ని మోడీ సాధించాడు.
గతంలో భారత ప్రభుత్వాలు భయపడేవి, ఇప్పుడు భయపడము, దిస్ ఈజ్ న్యూ ఇండియా అని మోడీ చెప్తున్నాడు, బీజేపీ చెప్తున్నది. చూడండి, నేనేమో క్లియర్గా మోడీని కూడా అనను అంటున్నాను, కానీ మోడీ మాత్రం, బీజేపీ మాత్రం గత ప్రధానమంత్రులందరినీ తృణీకరించే భాషలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని డైరెక్ట్గా అనడం లేదు, కానీ మోడీని పొగడడం అంటే వాళ్ళని అవమానించడమే కదా. మోడీ మాత్రమే చేశాడు, దిస్ ఈజ్ న్యూ ఇండియా అంటే ఓల్డ్ ఇండియాలో ఎవడు ఏం చేయలేదా? అసలు ఇప్పుడు జరిగిన దానికన్నా 1971 గొప్ప విజయం కదా. అసలు ఏ రకం కోటి రేట్లు కంపారిజన్లో కూడా కంపారిజన్ లేదు. 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా, బంగ్లాదేశ్ ఏర్పడింది కదా, 90,000 మందికి పైగా సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎవరు లొంగిపోయాడు? పాకిస్తాన్ సైనికుడు. మోర్ దెన్ 90,000 పాకిస్తానీ సోల్జర్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం చేశారు. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఫోటో. అది పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియా ఇన్ 1971 అని గూగుల్ మీద కొట్టడానికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మరి అది కదా ఇప్పుడు ఎవరు సరెండర్ అయ్యారు? సరెండర్ కాలే, మేమే గెలిచామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరి అప్పటికిప్పుడు పోలిక ఎక్కడిది? అందువల్ల డెఫినెట్గా 1971తో పోలిస్తే 2025 నథింగ్ అది. కానీ అది ఎందుకు ఆ చర్చ వస్తుంది? 1971 పరిస్థితులు వేరు, 2025 పరిస్థితులు వేరు అని నాలాంటి వాళ్ళు విశ్లేషిస్తే, అధికారంలో ఉన్న వారేమో మేము చాలా గొప్ప సాధించాం, అప్పుడు ఏం సాధించలే, ఇప్పుడు గొప్ప సాధించామని చెప్పడంలో తప్పులేదు, ఎలాంటి తప్పులేదు. నిజంగా కూడా మనం పాకిస్తాన్ పైన అప్పర్ హ్యాండ్ సాధించాం, ఇది గొప్పదే. ఆ గొప్ప విజయాన్ని మన మిలిటరీ ఫోర్సెస్ సాధించాయి. కానీ అప్పుడు ఏమీ సాధించలేదంటే అప్పుడు మిలిటరీని మనం అవమానించడం కదా. కార్గిల్ యుద్ధంలో ఏం సాధించలేదు, 71 వార్లో, 65 వార్లో, 47 వార్లో పోరాడింది కూడా సైన్యమే కదా. ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే సైన్యాన్ని ప్రశ్నించినట్టు అంటారు, అప్పుడు ప్రభుత్వాలు ప్రశ్నిస్తే మాత్రం సైన్యం కాదా? ఇప్పుడైనా పోరాడాల్సిన సైన్యం. అప్పుడు ఇందిరాగాంధీ తుపాకీ పట్టలేదు, ఇప్పుడు మోడీ తుపాకీ పట్టలేదు కదా. కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న బీజేపీ పదే మోడీ కన్నా ముందు దేశము మోకరిల్లుతూ వచ్చింది, దేశం బలహీనంగా ఉంది అనే ఒక రాంగ్ నెరేటివ్ చెప్తున్నారు. నేను అందులో వాజ్పేయి కూడా వస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి ఏం చేశాడు? ఎల్ఓసి దాటేమని అటాక్ చేశాడా? బాలాకోట్ స్ట్రైక్ జరిపాడా వాజ్పేయి? ఆపరేషన్ సింధూర్ జరిపాడా? అప్పుడు మన తోబుట్టువుల నుదుటి కుంకుమను తుడిచివేయలేదా పాకిస్తాన్? కొన్ని వందలాది మంది భారత సైనికుల నుదుటి కుంకుమను తుడిచేశారు కదా. మరి అప్పుడు ఎందుకు మన వాజ్పేయి మరి సంగతి ఏందో తేల్చి అప్పుడు 9 తీవ్రవాద స్థావరాలని, ఎయిర్ బేస్ని ధ్వంసం చేయలే వాజ్పేయి? అంటే వాజ్పేయి అంత చేతకాని వాడా? వాజ్పేయి అంత అసమర్థుడా? ఇప్పుడు మోడీ చేశాడు చాలా గొప్ప పని అని చెప్పడం ద్వారా మీరు వాజ్పేయిని అవమానిస్తున్నారు కదా. ఇప్పుడైనా అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన నాయకులు ఎప్పుడైనా దేశం గర్వించదగే విధంగానే ప్రవర్తించారు. అది నరేంద్ర మోడీ కానీ, అది అటల్ బిహారీ వాజ్పేయి కానీ, అది ఇందిరాగాంధీ కానీ రాజకీయ కారణాల రీత్యా గత ప్రభుత్వాలను అవమానిస్తూ ఉంటే, గత ప్రభుత్వాధినేతల్ని కించపరుస్తూ ఉంటే, గత ప్రభుత్వాధినేతలు పాకిస్తాన్ ముందు మోకరిల్లారు అన్న ఒక రాంగ్ నెరేటివ్ అధికార బీజేపీ బిల్డ్ చేస్తుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. మరి ఇందిరాగాంధీ టైంలో ఏమన్నారని? ఇందిరాగాంధీ పక్కన పెట్టండి, ఒబామా టైంలో చెప్తాను నేను. ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. అందులో ఒబామా మాట అన్నాడు, 2 దేశాలు కోరుకుంటే కాశ్మీర్పై మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని. సరిగ్గా ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడో అదే అన్నాడు. పక్కనే ఉన్న మన్మోహన్ సింగ్ ఏమన్నాడు తెలుసా? మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ను మౌనముని, నోట మాట రాదంటారు కదా. ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ కాశ్మీర్ అన్నాడు. మరి ఇప్పుడు మోడీ ఇంత అద్భుతంగా ఉపన్యాసం చేయగలేదు, నేను ఎందుకు మాట్లాడలేదు ట్రంప్ గురించి? కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ను ఎందుకు ఖండిస్తలేరు మన వాళ్ళు? మరి మన్మోహన్ సింగ్ లాంటి మౌనముని అన్నాడే, అంత క్లియర్గా దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కానీ ఎందుకు అనలేదు అనే ప్రశ్న వస్తుంది కదా. వాస్తవంగా 1971లో అమెరికా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు యుద్ధ భూమిలో సహకరించింది. అమెరికా వాజ్ ఎ మిలిటరీ అలై ఆఫ్ పాకిస్తాన్ ఇన్ 1971. ఆఖరికి మన విశాఖపట్నం నావల్ బేస్ పైన దాడి చేసటానికి అమెరికా 7వ నౌకాదళం 7th ఫ్లీట్ అనే అత్యాధునిక యుద్ధ నౌకను పంపించింది. అప్పుడు సోవియట్ యూనియన్ హెచ్చరించింది అమెరికాకు,
మీరు గనక భారతదేశం పైన ఏలు చూపెడితే మేము కూడా దిగుతాం, ప్రపంచ యుద్ధానికైనా సిద్ధమే, మా మిత్రదేశమైన భారతదేశాన్ని మీరు గనక ఏలు చూపెడితే చాలని సోవియట్ యూనియన్ హెచ్చరించింది. అప్పుడు అమెరికా సముద్ర జలాల్లో దిగిన 7th ఫ్లీట్ వెనక్కిపోయింది. ఇది హిస్టరీ. సో అమెరికా వాజ్ నాట్ అవర్ ఫ్రెండ్, అమెరికా వాజ్ అన్ మిలిటరీ అలై ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు కనీసం మిలిటరీ అలై, ఇప్పుడు అమెరికా అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. అప్పుడు క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉంది. అయినా భారతదేశం గెలిచింది. అది గొప్పతనం ఏంటంటే చైనా మనతో లేదు, అమెరికా మనతో లేదు, ఆ యునైటెడ్ నేషన్స్ కూడా మనతో లేదు టైంలో కూడా మనం పాకిస్తాన్ మీద గెలిచాం. ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే అప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులు కదా, అయినా గెలిచాం. అయినా నేను కంపేర్ చేయొద్దంటున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నారు కనుక నేను చెప్పాల్సి వచ్చింది. కానీ హిస్టారికల్ కాంటెక్స్ట్లో మారిపోతాయి. 1971లో పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ న్యూక్లియర్ పవర్, ఇండియా వాజ్ న్యూక్లియర్ పవర్ ఇన్ 1974. సో కన్వెన్షనల్ వార్ఫేర్లో మనకు క్లియర్ సుపీరియారిటీ ఉంది. సో అప్పుడు న్యూక్లియర్ వార్ కాదు, అప్పుడున్న జియో పాలిటిక్స్ వేరు, అప్పుడున్న వరల్డ్ సిచ్యువేషన్ వేరు. అప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య ప్రపంచం రెండుగా పోలరైజ్ అయి ఉంది. అమెరికా కాకపోతే సోవియట్ యూనియన్ మనకు అండగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందువల్ల రెండు హిస్టారికల్ కాంటెక్స్ట్లలో జరిగిన దాన్ని కంపేర్ చేయకూడదు. రెండు హిస్టారికల్ కాంటెక్స్ట్లో నాయకత్వం వహించిన నాయకులను మనము తూకం వేసి కొలవకూడదు. ఇది ఆర్ డిఫరెంట్ కాంటెక్స్ట్, డిఫరెంట్ సందర్భాల్లో నాయకత్వ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పొలిటికల్ రీజన్స్ రీత్యా భారతీయ జనతా పార్టీ ఇకోసిస్టమ్ మొత్తం నరేంద్ర మోడీ తప్ప ఈ దేశాన్ని ఎవడు కాపాడలే. అంతకుముందు ప్రధానులంతా దేశాన్ని నాశనం చేశారనే రీతిలో కంపేర్ చేస్తుంటే ఇవన్నీ వస్తున్నాయి. అయ్యా 1971లో 90,000కు పైగా సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎంతమంది లొంగిపోయారు? అప్పుడు పాకిస్తాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం చేసింది. ఇప్పుడు ఎవరు సంతకం చేశారు? లొంగిపోతున్నట్లు. ఇప్పుడు లొంగిపోతు సంతకం కాదు, గెలిచామని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటున్నారు. మరి అప్పుడు అమెరికా తోకముడిచ్చింది. ఇప్పుడు అమెరికా బెదిరిస్తే ట్రేడ్ ఆపుతాను, బెదిరిస్తే నేను ఆదేశిస్తేనే కాల్పులు విరమించారని చెప్తుంది. అప్పటికిప్పటికి ఎంత తేడా అనే కంపారిజన్ రాక తప్పదు కదా. ఎందుకు వస్తుందంటే మరి మీరు పొలిటికల్గా ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఏమీ జరగలేదు, నరేంద్ర మోడీ టైంలోనే అన్నీ జరుగుతుంది, నరేంద్ర మోడీ ఉన్నాడు కనుక దేశం కాపాడబడుతోంది అని బిల్డ్ చేస్తే నరేటివ్ను, అదొక రాంగ్ నోషన్ కదా. అప్పుడైనా ఇప్పుడైనా మన దేశ మిలిటరీ మనం కాపాడుతోంది. నరేంద్ర మోడీ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి వారు రాజకీయ నాయకత్వాన్ని మాత్రమే ఇచ్చారు. యుద్ధ భూమిలో నాయకత్వం ఇచ్చింది మన సైనిక బలగాలు. మన సైనిక బలగాలు ఇప్పుడు వీరోచిత పాత్రని పోషించాయి. రాజకీయ కారణాల రీత్యా అప్పుడు సైన్యానికి నాయకత్వం వహించిన వాళ్ళు అవమానించకండి. అప్పుడు ఏమీ జరగలేదంటే అర్థం ఏంటి? కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన వాడు వాళ్ళు అంతకుముందు 1971లో 1980స్లో 90స్లో భారత సైన్యాన్ని నాయకత్వం వహించిన వారంతా అసమర్థులా? వారంతా చేతకాని వారా? వాళ్ళందరినీ అవమానిస్తే ఎట్లా? వారు భారతదేశ వీర పౌరులు కదా, వీర నాయకత్వం కదా. సో వాళ్ళని అవమానిస్తున్న కొద్దీ ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఆ ప్రశ్నకు నేను వేయను ఇందిరాగాంధీ గ్రేటా, నరేంద్ర మోడీ గ్రేటా అనే ప్రశ్నకు నాలాంటి వాడు సమాధానం చెప్పాడు. కానీ ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది, కాంటెక్స్ట్ ఏంటి, ఆ ప్రశ్న ఎందుకు అడగడమే తప్పు అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ వార్ చెప్తున్నాను. అందువల్ల మీరు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం డిసిసివ్గా సమాధానం చెప్పింది. వాజ్పేయి నాయకత్వంలో కూడా సమాధానం చెప్పాం, ఇందిరాగాంధీ నాయకత్వంలో సమాధానం చెప్పాం, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కూడా సమాధానం చెప్పింది. ఉదాహరణ చెప్పాను నేను మీకు. అందువల్ల లెట్ us be proud of our political leadership. రాజకీయాల దిస్ ఈజ్ ద టైమ్ నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్ కూడా కాదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఫస్ట్ అని మొదలు పెడితే దేశం ఏమవుతుంది? దేశం మోడీ అభిమానులు, ఇందిరాగాంధీ అభిమానులుగా చీలిపోతుంది. ఇది ఎవరికి ఆనందం? పాకిస్తాన్కి ఆనందం. దేశం భరతమాత ముద్దు బిడ్డలుగానే ఉండాలి తప్ప ఇందిరా అభిమానులు, మోడీ అభిమానులు, ఇంకోరు అభిమానులు కాదు. భారతమాత అభిమానులు మాత్రమే భారతీయులు. ఆ యూనిటీని ప్రదర్శించాల్సిన సమయంలో ఈ రకమైన డివిజివ్ డిస్కషన్కు కారణం ఎవరో ఆలోచించాలి. ఎందుకు దీనికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది? మూలము నరేంద్ర మోడీ మాత్రమే దేశాన్ని కాపాడుతున్నాడు, నరేంద్ర మోడీ మాత్రమే దేశాన్ని రక్షిస్తున్నాడు, నరేంద్ర మోడీ లేకపోతే దేశం అన్యాయం అయ్యేది అనే స్థాయిలో
ఇక అది కాక ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉండకపోతే దేశం ఇవాళ పాకిస్తాన్ ముందు మోకరిల్లేది అనే ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తుంటే 71 గుర్తొస్తుంది, ఇందిరాగాంధీ నాయకత్వం గుర్తొస్తుంది. గుర్తు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెరేటివ్ని వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. ఎస్ సార్. ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయిందనే విషయం అందరికీ తెలుసు. మన సైనిక సత్తా చాటం ప్రపంచానికే తెలిసింది, భారత సైనిక సత్తా ఏంటి అనేది. సో ఇప్పుడు పాకిస్తాన్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి సార్. పాకిస్తాన్ గెలిచేసిందట. ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇది పాకిస్తానీయులందరి విజయం, పాకిస్తానీ సైన్యం విజయం. మనం రఫేల్లను కూడా పడగొట్టేసాం, ధ్వంసం చేసేసాం, భారతే తగ్గింది అన్నట్టుగా మాట్లాడారు. దాంతోపాటు ట్రంప్కి థ్యాంక్స్ చెప్పారు, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కి థ్యాంక్స్ చెప్పారు, టర్కీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. సో షహబాజ్ షరీఫ్ బయట ఒకసారి ప్లే చేయండి. असलहे के अंबार, दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी ये कार्रवाई उस बोसीदा नज़रिए के ख़िलाफ़ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. ये हमारी गैरत और असूलों की फतह है. हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है. दुश्मन के फौजी अड्डे రఫేలను కూల్ చేసాము అంటూ ఉన్నారు. ఇప్పుడు కంబాట్ ఆపరేషన్లో మనం 10 కూలిస్తే వాడు 1-2 కూలుస్తాడు, కూల్చకుండా ఉండరు. యుద్ధం అనేది ఎప్పుడు వన్ సైడెడ్గా ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ను ఇదే ప్రశ్న అడిగితే ఇలా పాకిస్తాన్ చెప్పుకుంటోంది కదా రాఫెల్ని కూడా కూల్చాము అంటే ఆయన ఏమీ రాఫెల్ కూల్చలేదు అని సమాధానం చెప్పలే. ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మనం ఏది కూల్చామని లెక్కలు పెట్టుకోము. ఒకటి మాత్రం నిజం, మనం క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ ప్రదర్శించాం. కంబాట్ ఆపరేషన్లో అటో ఇటో జరుగుతుంది, కాదని అనడం లేదు. రాఫెల్ కూల్చారని పాకిస్తాన్ ప్రధాని చెప్తున్న నిజమని నేను అనడం లేదు. అది నిజమైనా కూడా దానికేం పెద్ద గొప్ప విజయం సాధించినట్టు కాదు అని చెప్పడానికి చెప్తున్నా. ఎందుకంటే యుద్ధ భూమిలో ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు మనం F-16 కూల్చాం, అలాగే చైనీస్ మేడ్ JF-7 విమానాలు కూల్చాం. సో అందువల్ల కంబాట్ ఆపరేషన్స్లో వన్ సైడెడ్గా ఎప్పుడూ ఉండదు. సో ఎంతటి బలవంతుడు ఎంతటి బలహీనుడు కొట్టుకున్నా బలవంతుడికో ఎక్కడో చోట చేతి చర్మం మీద గీతన్న తగులుతుంది, తగలకుండా ఉండదు. సో దట్ ఈస్ ద వార్. అందువల్ల అందులో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. దాన్ని పట్టుకొని మేము విజయం సాధించామంటే భారత్ పాక్ల శత్రుత్వం ఇవ్వాలనేది కాదు. ఈ 78 ఇయర్స్లో ఏ వార్లో పాకిస్తాన్ గెలవలే. ఇప్పుడు వారు పక్క పెడదాం, ఏ వార్లో గెలవలే. ఏ మిలిటరీ కాన్ఫ్రంటేషన్లో పైచేయి సాధించిన ఉదాహరణ లేదు. ఉంటే ప్రాక్సీ వార్ నడపరు. తీవ్రవాదాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ప్రత్యక్ష యుద్ధాన్ని సాధించలేనప్పుడే వెనకకెళ్ళి వచ్చి వెన్నుపోటు పొడుస్తాడు. ఎప్పుడైనా వెన్నుపోటు ఎవడు పొడుస్తాడు? ఎదురుండి పోరాడ చాతకానోడు వెనకకెళ్ళి వెన్నుపోటు పొడుస్తాడు. పాకిస్తాన్ వాడు చేసేది ప్రాక్సీ వార్. అంటే తీవ్రవాదుల్ని మన దేశం పైకి వదులుతున్నారు. చాతనైనోడు ఎవడు ఆ పని చేయడు. చాతనైనోడు యుద్ధభూమిలో ఫైట్ చేస్తాడు. చాత కాని వాడు మాత్రమే బయట వెనక నుంచి వస్తాడు. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు గెలవలేదు, ఎప్పుడు గెలవలేదు. పాకిస్తాన్ గతంలో కూడా గెలిచింది అని భారతదేశంలో కొంతమంది రాజకీయ అవసరాల కొరకు ప్రచారం చేసుకుంటుంటారు. ఇండియా గతంలో వీక్గా రెస్పాండ్ అయింది. ఇండియా గతం వీక్ అంటే పాకిస్తాన్ గెలిచినట్టే కదా. ఇండియా వీక్ అయిందంటే పాకిస్తాన్ గెలిచినట్టే. రాజకీయ కారణాల రీత్యా గతంలో ఉన్న ప్రభుత్వాలు చాలా బలహీనంగా రెస్పాండ్ అయ్యాయని పాకిస్తాన్ క్రెడిట్ ఇవ్వదలుచుకుంటున్నారు రాజకీయ కారణాల రీత్యా. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాను, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉండని, బీజేపీ అధికారంలో ఉండని దేశమే గెలుస్తుంది, దేశమే గెలుస్తుంది కూడా. దేశమే గెలుస్తుంది, అనుమానమే లేదు. అందువల్ల 1965లో మనమే గెలిచాం, 71లో మనమే గెలిచాం, 99లో మనమే గెలిచాం, 2025లో మనమే గెలిచాం. రాజకీయ పార్టీలకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం గెలిచింది,
తమ పార్టీ అధికారంలో లేనప్పుడు దేశం ఓడిపోయిందన్న భావన ఉండొచ్చు. ఎందుకంటే వారికి దేశం ఓడిపోయింది అనడం ద్వారా పాకిస్తాన్ గెలిచిందని చెప్తున్నారు వాళ్ళు. నాకు అలాంటి భావన లేదు. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ దేశం కన్నా వాళ్ళకి రాజకీయాలు ఫస్ట్. భారత పౌరులకు నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ కాదు. సో నేషన్ ఫస్ట్ అని ఆలోచించే ఎవరైనా 2025లో గెలిచాం, 99లో గెలిచాం, 71లో గెలిచాం, 65లో గెలిచాం అని నిర్ణయాత్మకంగా చెప్తారు. అన్ఫార్చునేట్లీ దేశం గెలవలేదు, మా రాజకీయమే గెలిచింది అనుకునే వాళ్ళు 25లో మాత్రమే గెలిచాం, మ్యాక్సిమం అయితే 99లో గెలిచాం, అంతకుముందు గెలిచామని చెప్పరు. కానీ దట్స్ నాట్ ట్రూ. రియాలిటీ కూడా ఏంటి, మనం అన్నిసార్లు గెలిచాం, అందులో అనుమానమే లేదు. అన్నిసార్లే కాదు, భవిష్యత్తులో కూడా గెలుస్తాం. పాకిస్తాన్ భారతదేశం ముందు నిలబడగలిగే దేశమే కాదు ఏ రకంగా కూడా. వాడి డిఫెన్స్ స్పెండింగ్ కన్నా మన డిఫెన్స్ స్పెండింగ్ 9 times. వాడి మిసైల్స్ అన్నీ అడుక్కు తెచ్చుకున్న మిసైల్స్. భారతదేశ మిసైల్స్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిసైల్స్. అందువల్ల వాడికి మనకు పోలికే లేదు. వాడు మిసైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. తేడా కంపారిజన్ ఎక్కడిది? వాడికి 130 వారెట్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తే అంతకన్నా చాలా ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలు ఉండడమే కాదు, దాన్ని అండర్ వాటర్ నుంచి కూడా ప్రయోగించగలిగే కెపాసిటీ ఇండియాకు ఉంది. అందువల్ల ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్, భారత్తో పోలిస్తే పాక్, అసలు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ కంపారిజన్. అదేమైనా పెద్ద పవర్ఫుల్ నేషన్, మనకేం కంపారిజన్ పాకిస్తాన్తో? సో అందులో డిస్ప్యూట్ లేదు. కానీ మరి ఎందుకు పాకిస్తాన్ వాడు చెప్పుకుంటున్నాడు? మరి వాడు ఏం చెప్పుకోవాలి? మేము ఓడిపోయినా చెప్పుకోవాలా? వాడు ఏం ఇప్పుడు వాడు గెలిచామనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకేం చెప్పుకుంటాడు వాళ్ళ ప్రజలకు? సో అందువల్ల వాడు మేము గెలిచాం చూడు, గెలిచే ఉంటే పాకిస్తాన్ స్వభావరీత్యా ఆగేవాడే కాదు. ఒకటే కామన్ సెన్స్ చెప్తుంది. మీరు 3వ తరగతి పిల్లాన్ని అడగండి, పాకిస్తాన్ ఎందుకు ఆపింది కాల్పులు? మన గెలిస్తే ఆపుతుందా? పాకిస్తాన్ ఎందుకు అమెరికా దగ్గరికి పోయింది? ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్కు థ్యాంక్స్ చెప్పాడు ఆపించినందుకు. థ్యాంక్స్ అని చెప్తాడు? గెలుస్తున్నప్పుడు ఆపితే థ్యాంక్స్ చెప్తాడు ఎవడన్నా? కోపం ఉంటుంది, నేను గెలుస్తున్న టైంలో ఎందుకు ఆపిండు అని. ఎందుకు ఆపాడు గెలుస్తున్న టైంలో? ఇప్పుడు మీరు ఒక గేమ్, మీరు నేను చెస్ ఆడుతున్నాం, మీరు ఓడిపోతున్నారు. ఎవరో వచ్చి రవిశంకర్ గారు ప్రోగ్రామ్ ఉంది, మీరు ఆ గేమ్ ఆపాలి అంటాడు. మీకు లోపల ఆపాలని ఉంటుంది, కానీ ఓడిపోతున్న సమయంలో ఆపలేక ఆగుతారు. మీరు వెంటనే వేరే వాళ్ళు వస్తే, సార్ నాకు ప్రోగ్రామ్ ఉంది సార్, నేను వెళ్ళిపోవాలి అని థ్యాంక్స్ చెప్తారు వాళ్ళకు. కానీ మీరు గెలుస్తున్న సమయంలో థ్యాంక్స్ చెప్తారు ఎవడన్నా? ఆగవయ్యా ఇప్పుడు డిస్టర్బ్ చేసావు, నేను మంచిగా గెలుస్తున్నా అంటారు ఎవడైనా? సో మనం మంచి నిద్రలో ఉంటాం, ఎవడా లేపితే థ్యాంక్స్ అండి నన్ను నిద్ర లేపారంటారా? కామన్ సెన్స్ కదా ఇది. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు, అంటే మనం అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం రియాక్షన్ వేరుంటుంది, మన డిసడ్వాంటేజ్ పొజిషన్లో రియాక్షన్ వేరుంటుంది. మన సాలిడ్ నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా లేపితే కోపం వస్తే వాళ్ళు కొట్టేంత పని చేస్తాం. కానీ థ్యాంక్స్ అండి నన్ను అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర లేపినందుకు అంటామా? కామన్ సెన్స్ కదా చెప్పేది. సో ఇది పాకిస్తాన్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటే, పాకిస్తాన్ది అప్పర్ హ్యాండ్ ఉంటే ట్రంప్కి ఎందుకు థ్యాంక్స్ చెప్తాడు? అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు ఆపినందుకు థ్యాంక్స్ చెప్పాలా? ట్రంప్కి థ్యాంక్స్ చెప్తున్నాడంటేనే అర్థం ఏంటి? తమల్ని కాపాడింది అమెరికా అని. సో అన్యాయం అయ్యే వాళ్ళం ట్రంప్ ఆపకపోతే, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్తో మోడీతో మాట్లాడించి ఆపించాడు, దాంతో మనం బతికిపోయాం అని కదా థ్యాంక్స్ చెప్పేది. అందువల్ల పాకిస్తాన్ కూడా గెలిచింది అని చెప్పుకోవడం అంటే ఇంకా ఫూలిష్నెస్ మించింది లేదు. అంటే పోనీ వాళ్ళ దృష్టిలో అది పాజిటివ్ థింకింగ్ ఏమో, ఓడిపోయినా కూడా గెలిచామని చెప్పుకుంటారు. సో ఎనీ కంట్రీలో వార్లో ప్రాపగండా వారు ఉంటుంది. వాడి సమాజానికి, వాడి ప్రజలకు వాడు చెప్పుకో తప్పదు కదా. అందులో ప్రపంచమంతా చూసింది కదా. ఈసారి వార్ఫేర్ వేరు, ఈసారి వీడియోలతో సహా వార్ కనబడుతుంది కదా. సో అందువల్ల ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మన మిలిటరీ సుపీరియారిటీ ప్రపంచం చూసింది, అయినా అది కూడా అవసరం లేదంట. ఎందుకంటే పాకిస్తాన్ నేచర్ రీత్యా అప్పర్ హ్యాండ్ ఉంటే ఊరుకునే దేశమే కాదు. ఇది చరిత్రలో ప్రతిసారి చూసాం. అప్పర్ హ్యాండ్ ఉంటే యుద్ధం ఆపే నేచరా? ఆ దేశమే యుద్ధం మీద బతుకుతాం కదా. ఆ దేశమే భారత్ వ్యతిరేకతతో బతుకుతుంది. అలాంటి దేశం ఎట్లా ఆపుతుంది యుద్ధము? వాడు ఓడిపోతున్నప్పుడే యుద్ధం ఆపుతాడు, గెలిచేటప్పుడు అసలు ఆపే నేచరే కాదు కదా. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమం కూడా తీవ్రతరమైంది. క్వెటా నగరాన్ని బెలూచ్లు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. సో బెలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఉండాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో ఇదే అదనుగా బెలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా
మారే అవకాశం ఉంటుందా? దాన్ని స్పెక్యులేట్ ఎట్లా చేస్తారు, అవకాశం ఉంటుందా అంటే నాకెలా తెలుసు, నేను ఊహాగానాలు చేయలేను, కానీ అది ఇష్యూ కాదు. సో బెలూచిస్తాన్ వారు సహజంగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీతో మన ఆర్మీ తలపడుతుంది. సహజంగానే పాక్ ఆర్మీతో తలబడుతున్న బెలూచి లిబరేషన్ ఆర్మీ దీన్ని అవకాశంగా తీసుకుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా శత్రువు ప్రత్యర్థి వీక్నెస్నే కదా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేసేది. సో అందువల్ల వారు కరెక్ట్ టైంలో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇప్పుడు ఇండియా కాల్పులను ఆపడం వల్ల బాగా డిసప్పాయింట్ అయింది బెలూచీలు. దాని వాళ్ళు ఆశించింది ఏంటంటే అటు నుంచి ఇండియా కొట్టుకొస్తే ఇటు నుంచి మేము కొట్టుకొస్తామని. బెలూచే కాదు, మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో టెరికి తాలిబాన్ వాళ్ళకు కూడా అదే ఆశించారు. ఇండియా అటువైపు కొట్టుకొస్తే మేము ఇటువైపు నుంచి కొట్టుకొస్తాం, సంగతి తేలిపోతుంది వీటి సంగతి అనుకున్నారు. మనం కాల్పులు ఆపే వరకు వాళ్ళు పాపం కాస్త నీరసపడ్డారు. మంచి అవకాశం ఏంటంటే, ఎందుకంటే ఈ 1 వీక్లో దీనికి ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు భారత్ మనము 7th నుంచి స్టార్ట్ అయింది, 6th 7th నైట్ స్టార్ట్ అయింది. సో మీరు కంపేర్ చేస్తే ఈ 1 వీక్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. 71 అటాక్స్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ పైన. అంటే పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల పైన 71 అటాక్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ లాస్ట్ 1 ఇయర్లో 1000 మంది పాకిస్తాన్ సైనికులు చంపేశారు వాళ్ళు. మొన్న పాకిస్తాన్ ట్రైన్నే హైజాక్ చేశారు. కారణం ఏంటంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్లో 44% భూభాగం, మామూలు విషయం కాదు. బెలూచిస్తాన్ విడిపోతే పాకిస్తాన్ 2 ముక్కలంటే మరోసారి 44% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా. సో బెలూచిస్తాన్ లో చాలా మినరల్ రిచ్ ఏరియా, గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల అక్కడ వారు, కానీ అక్కడ స్కూళ్ళు ఉండవు, హాస్పిటల్ ఉండవు. విచిత్రం ఏంటంటే అంత మినరల్ రిచ్ ఏరియా. ఇప్పుడు ఆఫ్రికాలో అదే బాధ, ప్రజలేమో పేదలు, దేశమేమో చాలా సంపన్న ఖనిజ నిక్షేపాలను దేశం. కారణం ఏంటంటే ఆఫ్రికాను ఇతర దేశాలు దోచుకొని అక్కడ అంతర్యుద్ధాలను ప్రోత్సహించి దాన్ని నాశనం చేస్తూ ఉంటారు పాపం. అందుకే ఆఫ్రికాలో ఉన్నంత అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలను ఆఫ్రికాలో ఉంటాయి. గోల్డ్, కాపర్, కోబాల్ట్, లిథియం అన్నీ ఉంటాయి. కానీ అక్కడ ప్రజలు మాత్రం పాపం ఘోరమైన పేదరికంలో ఉంటారు. అలాగే బెలూచిస్తాన్ పరిస్థితి కూడా. బెలూచిస్తాన్ను పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుందన్న దానికి ఉదాహరణే బంగారము, రాగి, గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ లాంటి విలువైన ఖనిజ నిక్షేపాలున్న బెలూచిస్తాన్ ప్రాంతంలో స్కూల్ ఉండవు, హాస్పిటల్ ఉండవు, కానీ పాకిస్తాన్ మిలిటరీ అవుట్ పోస్టులు ఉంటాయి, చెక్ పోస్టులు ఉంటాయి. అంటే అలా బెలూచి ప్రజల్ని నిర్బంధానికి గురి చేసి పాకిస్తాన్ పంజాబీస్ నాయకత్వంలోని పాక్ ప్రభుత్వము, పాక్ ఆర్మీ ఒక రకంగా ఇంటర్నల్ కాలనీ లాగా బెలూచిస్తాన్ ట్రీట్ చేస్తున్నారు. సో అంతర్గత కాలనీ. బయటి దేశాలు మరో దేశాన్ని వలస దేశంగా మార్చుకొని దోచుకోవడం చూశాను. కానీ దేశంలోనే ఒక ప్రాంత ఆధిపత్యం కలిగిన ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్షిప్ మరో ప్రాంతాన్ని దోచుకోవడం అనేది పాకిస్తాన్లో చూస్తున్నాను. ఇట్ ఈస్ లైక్ అన్ ఇంటర్నల్ కొలనైజేషన్ బెలూచిస్తాన్. దానికి వ్యతిరేకంగా బెలూచి లిబరేషన్ ఆర్మీ నాయకత్వంలో తిరగబడుతున్నారు. తిరగబడడం వాళ్ళు పాకిస్తాన్ పైన కాదు, ఆఖరికి చైనీస్ పైన కూడా తిరగబడుతున్నారు. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. చైనా ప్రాజెక్ట్ అనే సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. అందుకే ఇటీవల దాడుల్లో కనీసం 70 మంది చైనా ఇంజనీర్లు చనిపోయారు. ఇప్పుడు చైనా వాళ్ళు ఏమంటున్నారంటే పాక్ ఆర్మీ అక్కడ మా ఇన్వెస్ట్మెంట్లను, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడలేదు, చైనానే డైరెక్ట్గా ఆ భద్రత చూసుకుంటుంది అని కూడా చైనా వాళ్ళు పాకిస్తాన్కు ప్రతిపాదిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో దాంతో చైనా వారు కూడా ఒక ఊబిలో కూరుకుపోతారు ఒకసారి అక్కడికి వెళ్తే. ఎందుకంటే బెలూచీలు పాకిస్తాన్ మీదే కాదు, చైనా పై కూడా తిరగబాటు చేస్తున్నారు. సో మీరు అన్నట్లు ఇప్పుడు క్వెటా నగరానికి కూడా మేము విముక్తి చేస్తామని ప్రకటించారు. సో అందువల్ల ఈ ఇండియా పాక్ కాన్ఫ్రంటేషన్ మరికొన్ని రోజులు కనుక కొనసాగుంటుంటే బెలూచిస్తాన్ వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకుని ఆశ్చర్యపడాల్సిందేం లేదు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా బెలూచిస్తాన్ పాకిస్తాన్ పైన తిరుగుబాటులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్లెస్ పాకిస్తాన్ ప్రభుత్వము మారి ఇకనైనా తమ దేశ ప్రజల్ని గౌరవంగా సమానంగా చూడడం అర్థమైతే. కానీ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ సృష్టించుకుంటున్న
ఆ ఒక మంటల్లో పాకిస్తాన్ కాలిపోతుంది. నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు చూడండి, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని సృష్టిస్తోంది, ఒకరోజు ఆ తీవ్రవాదమే పాకిస్తాన్ దహించి వేస్తుంది అని. అందువల్ల పాకిస్తాన్ సృష్టించుకున్న తీవ్రవాదము, పాకిస్తాన్ సృష్టించుకున్న మిలిటరీ రాజ్యము ఆఖరికి పాకిస్తాన్నే కన్జ్యూమ్ చేస్తుంది, సెల్ఫ్ కన్జ్యూమింగ్ అది. అందువల్ల పాకిస్తాన్ విల్ బి కన్జ్యూమ్డ్ ఇలాగే కొనసాగితే. బెలూచులే కాదు, మీకు పఠాన్లు తిరగబడుతున్నారు, బెలూచీలు తిరగబడుతున్నారు, సింధీలు తిరగబడుతున్నారు, ఇక మిగిలేదు పంజాబీలు ఒక్కరే మిగులుతారు అనుకుంటా. పాకిస్తాన్ ఆర్మీ పొలిటికల్ లీడర్షిప్ పంజాబ్ నుంచే వస్తుంది కనుక. ఇక నెక్స్ట్ యుఎస్ అండ్ చైనా ఈ రెండు దేశాలు కూడా టారిఫ్ల యుద్ధానికి తాత్కాలికంగా స్టాప్ చేశాయి. సో చైనా ఉత్పత్తుల మీద 30% టారిఫ్, అలాగే యుఎస్ ఉత్పత్తుల మీద చైనా 10% టారిఫ్. ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది సార్ రెండు దేశాలు, అండ్ ఎవరు ముందు తగ్గారు, దీని ప్రభావం ఎంత అంటే ఏం చెప్తారు? ఎవరు ముందు అంటే కదా, ట్రేడ్లో నెగోషియేషన్స్లో కొంత మ్యూచువల్ కాంప్రమైజ్ ఉంటుంది. సో ఎవరు ముందు ఎవరు వెనక్కని ఉండదు. ఆ రెండు దేశాల మధ్య గివ్ అండ్ టేక్ ఉంటేనే ఒప్పందం కుదురుతుంది, లేకుంటే రెండు బలమైన దేశాల మధ్య ఒప్పందం ఒకరు తగ్గడం ఒకరు పెరగడం ఉండదు. సో ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్. కొన్ని విషయాల్లో వాళ్ళు కన్సెషన్స్ ఇస్తారు, కొన్ని విషయాలు వీళ్ళు కన్సెషన్స్ ఇస్తారు. దీనికి ఎందుకు మరి 245% టారిఫ్ వేసిన ట్రంప్ ఎందుకు 30% దిగొచ్చాడు? ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ను ద వరల్డ్ కెనాట్ ఎఫర్డ్, యుఎస్ కెనాట్ ఎఫర్డ్, చైనా కెనాట్ ఎఫర్డ్. వరల్డ్ ఎందుకు ఎఫర్డ్ చేయలేదంటే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఘర్షణ, ట్రేడ్ కన్ఫ్రంటేషన్ అనేది వరల్డ్ ఎకానమీని దెబ్బతీస్తుంది, వరల్డ్ ట్రేడ్ దెబ్బతీస్తుంది, వరల్డ్ గ్రోత్ని దెబ్బతీస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి కారణమవుతుంది. ఇది మొదటిది. రెండవది, అమెరికా ఎందుకు ఎఫర్ట్ చేయలేదు అంటే అమెరికాకు చైనాతో పోలిస్తే చైనాతో భారీగా వాణిజ్య లోటు ఉంది, హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్, మామూలు ట్రేడ్ డెఫిసిట్ కాదు. అంటే అమెరికా ఇంపోర్ట్స్ లాట్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ చైనా. అంటే చైనాకు అమెరికా ఎగుమతి చేసే దానితో పోలిస్తే అనేక రేట్లు ఎక్కువ చైనా ఉత్పత్తులు అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందువల్ల వాణిజ్య లోటు ఉన్నమాట నిజం. కానీ ఈ వాణిజ్య లోటుకు కూడా కారణం కూడా ఉంది. 1970s సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడిగా నిక్సన్ ఉన్నాడు. కిసింజర్ డిప్లొమసీ పేరిట చైనాను దగ్గరికి తీసి సోవియట్కు వ్యతిరేకంగా చైనాతో అమెరికా కలిసింది. ఆ అవకాశాన్ని చైనా అద్భుతంగా ఉపయోగించుకొని ఇది నౌ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ అమెరికా. అందువల్ల చైనా ఎక్స్పోర్ట్స్లో 18% అమెరికాకే. అమెరికా మార్కెట్లో చాలా వస్తువులు చైనా మేడ్. అందువల్ల అమెరికా కెనాట్ సింప్లీ ఎఫోర్డ్ వితౌట్ చైనీస్ మేడ్ ప్రొడక్ట్స్. ఎందుకు ఎఫోర్డ్ చేయలేదు? ఒకటి, చైనా మాస్ ప్రొడక్షన్ రీత్యా కాస్ట్, చైనా ఉత్పత్తుల్ని అమెరికా నిషేధిస్తే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల ఉత్పత్తులు ఆ ప్రైస్కు అమెరికన్ కన్స్యూమర్కు దొరకవు. రెండు, ఇప్పటికిప్పుడు సప్లై చైన్ అవైలబుల్ కావు, అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే చైనా ఇది సచ్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్ టు అమెరికా. చైనా వస్తువులు వద్దంటే ఇప్పుడు దానికి బదులుగా ఇతర దేశాలు ఉత్పత్తి చేసి అమెరికాకు సప్లై చేయడం సాధ్యం కాదు. అంటే సప్లై చైన్స్ అంత తొందరగా ఏర్పడవు, ఇట్ టేక్స్ టైం. సో అది రెండవ సమస్య. అందువల్ల చైనా చైనాకు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా అమెరికాకు మరో కంట్రీ దొరకదు. చైనా సప్లై చేసిన కాస్ట్ కూడా సప్లై చేయలేరు. అందువల్ల అమెరికాకు అనివార్యం చైనీస్ ఉత్పత్తులు. ఇక చైనాకు కూడా కెనాట్ ఆల్సో ఎఫోర్డ్ ట్రేడ్ వార్. ఎందుకంటే చైనాకు వెరీ బిగ్ ఎక్స్పోర్టర్ అమెరికా. ఇప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే అవన్నీ చైనా ఏం చేసుకోవాలి? సో ఆటోమేటిక్గా ఇంకో దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎప్పటికిప్పుడు అమెరికాకు ఎలాగైతే దొరకరో చైనా కూడా దొరకరు. ఎక్స్పోర్ట్ కొనేటోడు దొరకాలి కదా. అమెరికాకు అమ్మేవాడు దొరకడు, చైనా వాడు కొనేవాడు దొరకడు. అందువల్ల అటు వరల్డ్ కెనాట్ ఎఫోర్డ్, చైనా కెనాట్ ఎఫోర్డ్, అమెరికా కెనాట్ ఎఫోర్డ్ వార్. ఈలోగా అమెరికా ఏం చేసింది? ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పింది,
ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంది? లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఎవరైతే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో ట్రంప్తో మాట్లాడతారో ట్రంప్కి అర్థమవుతుంది. పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో మాట్లాడితే ట్రంప్ అర్థం చేసుకోడు, కేర్ కూడా చేయడు. సో ఏంటి వాళ్ళు ఏం చేశారు చైనా వాళ్ళు? అమెరికా వాడు ఎప్పుడైతే 245% టారిఫ్ విధించారో చైనా చెప్పేసింది, నీతో ఇక పోటీ అనవసరం మాకు, మేము ఇంకా టారిఫ్లు కూడా పెంచము, దెర్ నో మీనింగ్ విత్ దట్ అని చెప్పి ఏం చేసింది? కొత్త ట్రేడింగ్ బ్లాక్లను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆఖరికి అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాలతో కూడా వాణిజ్య చర్చలు మొదలుపెట్టింది. జపాన్కు చైనాకు సరిహద్దు డిస్ప్యూట్ ఉంది. జపాన్ సమీపంలోని ఒకినావా ఐలాండ్లో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. అలాంటి జపాన్తో కూడా చైనా ట్రేడ్ రిలేషన్ మొదలుపెట్టింది. కారణం ఏంటంటే ట్రంప్ ఒక్క చైనానే అటాక్ చేయలేదు, ప్రపంచంలో అన్ని దేశాలను అటాక్ చేశారు కనుక చైనాకి ఈజీ అయింది. అందువల్ల జపాన్, సౌత్ కొరియాలతో వాణిజ్య ఒప్పందం రెడీ అయింది. ఇండియాకు కూడా ట్రేడ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్లో సహకరించుకుందాం, కొత్త ఫ్రెండ్షిప్ అధ్యాయాన్ని మొదలు పెడదామని మెసేజెస్ పంపింది, ఇండికేషన్ సిగ్నల్స్ పంపింది. యూరోప్తో తన ట్రేడ్ పెంచుకుంది. వియత్నాం, కంపూచియా, లాంటి దేశాలు, మలేషియాలో చైనా అధ్యక్షుడు పర్యటించాడు. సో చైనా వాజ్ ట్రయింగ్ ఫర్ ఏ ఆల్టర్నేట్ ట్రేడింగ్ అరేంజ్మెంట్స్, ట్రేడింగ్ బ్లాక్స్. రెండు, చైనా వాళ్ళు తన ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ పెంచి అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచుకునే పనిచేశారు. 3, తన కరెన్సీని డిప్రిషియేట్ చేసి అమెరికన్ డాలర్కు పోటీగా చైనీస్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చారు. అమెరికా డాలర్లు ఎప్పుడైతే అవైలబిలిటీ తగ్గిందో ట్రంప్ టారిఫ్ల వల్ల చైనీస్ కరెన్సీ ముందుకొచ్చింది. అంటే ఒక దశలో చైనీస్ కరెన్సీ వాజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ డాలర్స్ వీక్నెస్. సో అందువల్ల డాలర్ ఇండెక్స్ కూడా పడిపోతూ వచ్చింది. సో ఈ పరిణామాలన్నీ చూశాక అమెరికాకు అర్థమైంది చైనా వాడు అటాక్ మొదలైతే ఇది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది, తనకే నష్టం, తన డాలర్ ఆధిపత్యానికి ప్రమాదం ఏర్పడుతుంది, తన సంబంధం లేని ట్రేడ్ బ్లాక్స్ ఏర్పడుతున్నాయి, ఆఖరికి తన మిత్రులతో కూడా చైనా వాడు కలుస్తున్నాడు. సో అందువల్ల ఇట్ మే బీ అడ్వాంటేజ్ చైనా. ట్రేడ్ వార్ ఎక్కడి దాకా వచ్చిందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ చైనా గ్రేట్ అగైన్గా మారిపోయింది. సో అందువల్ల చైనా వాడికి క్లియర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఈ పరిస్థితుల నుంచి. కనుక అమెరికా దిగిరాక తప్పలేదు, అందుకే దిగి వచ్చి చైనాతో ట్రేడ్ డీల్కి సిద్ధమయ్యాడు. అప్పటిదాకా రంకలేసిన ట్రంప్ కాస్త ఎందుకు తల వంచాల్సి వచ్చింది? ట్రంప్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో అందువల్ల చైనా అనుభవం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది అంటే ట్రంప్కు అర్థమయ్యే భాషలోనే మనం ఆన్సర్ చెప్పాలి. అది ఏదైనా ట్రేడ్ కానీ, కాశ్మీర్లో మధ్యవర్తిత్వం కానీ. ట్రంప్ డస్ నాట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద వీక్. థ్యాంక్ యూ సో మచ్ సార్.